పార్ట్ ఇస్ నువ్వు చెప్పావు కదా చాలా మంది జాబ్స్ కోసం కూడా అడిగారు ఏమవుతుంది అని. ద రియాలిటీ ఇస్, అండ్ ఐ హోప్ ఐఎమ్ రాంగ్, ఐ వాంట్ టు బి రాంగ్, భయపెడుతున్నారు. దట్ ఈస్ 4 out of 5 జాబ్స్ వెళ్ళిపోతాయి. అండ్ ఆ 4 జాబ్స్ ఉన్నాయి కదా, పోయినాయి అని చెప్పాను కదా, అవన్నీ ఏఐ విల్ టేక్ ఓవర్ దోస్ జాబ్స్. అండ్ అది అవుతుంది ఇప్పుడు, నా కంపెనీలోనే అవుతుంది. సో జస్ట్ టు గివ్ యూ డేటా పాయింట్, మనం లాస్ట్ టైం ఇప్పుడు 2.5 years ముందు మాట్లాడాము. అప్పుడు నీకు నంబర్ చెప్పుంటాను రెవెన్యూది, దాంతో 10 times ఉన్నాం మనం ఇప్పుడు. ఓకే, రెవెన్యూ పెరిగినప్పుడు జనాలు పెరగాలి కదా, ఫిక్స్ కాస్ట్ పెరగాలి కదా, మనం దాన్ని హాఫ్ ఉన్నాం ఇప్పుడు. అప్పుడు ఖర్చుతో పోలిసి ఇప్పుడు హాఫ్ ఉన్నారు. రెవెన్యూ నెంబర్ ఆఫ్ పీపుల్ రైట్, హాఫ్, ఆల్మోస్ట్ హాఫ్. నువ్వు అడుగుతావు, అరే ఏమైనా వదిలేసారా, ఐ మీన్ జనాన్ని తీసేసావా, ఎలా నడుపుతున్నారు బిజినెస్, 10 times పెద్దగా అయిపోతే జనాలు అయితే ఎక్కువ 2x అయితే కావాలి కదా, హాఫ్ ఎలా అయింది. లాట్ ఆఫ్ దీస్ రోల్స్ ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిని మనం ఫైర్ చేయలేదు రైట్, ఇఫ్ సంబడి ఈజ్ లీవింగ్, రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు అనుకో, మా ఫస్ట్ థాట్ ప్రాసెస్ ఏంటి, హైర్ ఎలా చేద్దాం కాదు, కెన్ దిస్ జాబ్ బి డన్ బై ఏఐ. 9 out of 10 times ద ఆన్సర్ ఇస్ ఎస్. ఆల్రెడీ ఇప్పుడే 3 సంవత్సరాలు ఏమవుతుందంటే నువ్వు జస్ట్ ఇమాజిన్ చేసుకోవాలి రైట్. సో